ఫ్రెండ్స్, ఇవి తోటకూర కాడలండి. చాలామందికి తెలిసే ఉంటుంది. అయితే చాలామంది ఏం చేస్తారు, ఇది మా టెర్రస్ గార్డెన్లో వచ్చిన తోటకూరకు సంబంధించింది అనమాట. అయితే చాలామంది ఏం చేస్తారంటే ముదిరిపోయాయని చెప్పి పడేస్తారు. యాక్చువల్గా అలా కాదు. చేయాల్సిన పని ఏంటంటే, ఇలా పీచు ఉంటుంది కదా పైన, మనము ములక్కాడకి ఎలా అయితే తీసుకుంటామో అలాగా ఇలా తొక్క తీసేసుకోవాలి, పీచు తీసేసుకోవాలి. తీసేసుకుంటే మీకు లోపల ఉన్నది మెత్తగా ఉంటుంది. అంటే అది దీన్ని మనం కూరలా చేసుకోవచ్చు, పులుసుల్లో వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఎంతమందికి తెలుసు ఈ విషయం? ఇదొక టిప్ అనుకోండి. మీరు బయట కొన్న తోటకూర అయినా సరే చాలామంది ముదిరిపోయింది అనుకుంటారు. చూడండి, ఇవి కూడా లేతగానే ఉన్నాయి. అయినా సరే కొంచెం లేత కాడలే, కాకపోతే మనము చేసుకునే విధానంలో ఉంటుందన్నమాట. అది ఫ్రెండ్స్. అయితే ఇవాళ నేను మజ్జిగ పులుసు వండబోతున్నాను. మీకు తెలుసు కదా, ఈ ఇంత లావు కాడలు దేనికి వస్తాయి, ఏ తోటకూరకు వస్తాయో తెలుసా? ఆంధ్రాలో పెరుగుతుంది కదండి, పెరుగు తోటకూర అంటారు. మరి ఇక్కడ ఏమంటారో తెలియదు, కానీ నాకు ఇంత పెద్ద ఆకులతో ఉంటుంది అదనమాట. చాలా లేతగా ఉంది, కానీ మనకి తినేటప్పుడు నమిలేటప్పుడు పీచులా వస్తుంది. కాబట్టి కొంతమంది ఇష్టపడరు. కొంతమంది ఎందుకండి, మా వారే ఇష్టపడరు. అందుకని చెప్పి నేను చక్కగా ఇలా తీసేసి పులుసు వండుతాను అన్నమాట. చూసారు ఎంత లేతగా ఉందో? అసలు యాక్చువల్గా ఇదేనండి ఫైబర్. ఇంకా చాలు, ఇది లేతగానే ఉంది కాబట్టి దీన్ని తీయక్కర్లేదు. చూసారా, మామూలుగా తోటకూర పులుసులో కానీ మజ్జిగ పులుసులో కానీ వేసుకుని, నేను ఇవాళ మజ్జిగ పులుసు చేస్తున్నానండి తోటకూర. చూసారు ఎంత ఈజీగా, చాలా లేతగా ఉంది. కానీ ఈ ఫైబర్ని కొంతమంది ఇష్టపడరు. అంటే ఈ పీచుని మనం కొంతమంది ఇష్టపడరు. చూడండి, మనం అరటి దూటకి మనం ఎలా తీసుకుంటాం పీచు, అలాగనమాట. అంతే. ఈ విషయం చాలామందికి తెలియక ముదిరిపోయిందని పడేస్తారు. తెలిసింది కదా, లైక్ చేయండి. ఓకేనా?